ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇది మంచి కార్యక్రమంగా మేము భావిస్తాం. ఎందుకంటే నిష్పక్షపాతంగా విషయాలు సేకరణ చేసి సమాజానికి చెప్పాలనే మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా నేను ఒక కార్మిక పక్షపాతిగా, ఒక కార్మిక ప్రతినిధిగా గత 34 సంవత్సరాలుగా నేను కార్మిక రంగంలో ఉన్నాను. ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయి బూటకపు హామీలు అని చెప్పి ప్రజలు పూర్తి స్థాయిలో అప్పుడు నమ్మినా కూడా తర్వాత కాలంలో ఇది ఒక రాక్షస పాలన, ఈ పరిపాలనలో స్వేచ్ఛ లేదు, ప్రజలు సుఖ సంతోషాలతో లేరు అనే భావం ఒకటి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మాత్రం విపరీతంగా ఉండడం వలన రోజు ఏదో అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఎన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భాగస్వాములు అవ్వడం వల్ల ఈవేళ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆ 6 షూరిటీలు కూడా ప్రజలు నమ్మారు. అవి అమలుకు దూరంగా ఉండే పరిస్థితి అయితే కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక స్కీములు పెట్టినప్పటికీ కొన్ని సఫలీకృతం అయినా, ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన మీద ఒక నమ్మకంతో మళ్ళీ ఈసారి అధికారం కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. అతి ముఖ్యంగా అమరావతి, పోలవరం. మీ అందరూ కూడా గమనించాల్సింది ఈ రెండే కాదు, సుమారు 4.5 లక్షల కోట్లు విలువైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఉత్తరాంధ్రకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి సంబంధించిన ఆస్తి. దీన్ని కూడా ప్రధానమైన సమస్యగానే అందరూ భావించాలి. ఇటు అధికార పక్షం, కూటమి పక్షం, ప్రతిపక్షాలు అందరూ కూడా పోరాడితే వచ్చిన ప్లాంట్ ని గత 4 సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు అరాకొర సాయం చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో భరోసా కల్పించలేదని భావన కార్మిక వర్గంలో ఉంది. ఎన్డీఏ ప్రచారంలో అందరూ కూడా స్టీల్ ప్లాంట్ రచిస్తా ఉన్నారు. దాన్ని మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఇది 4.5 లక్షల కోట్లు విలువైన ప్లాంట్ ని కారు చౌకగా 30,000 కోట్లకు అమ్మేస్తాం అనే ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు సుమారు మేము నిర్విరామంగా ఉద్యమం చేస్తున్నాం. దీనికి ఒక బాధ్యత తీసుకొని పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు మీరందరూ ఇది రాష్ట్రానికి సంబంధించిన సంపద, పోలవరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అలాగే అమరావతి అనేది రాష్ట్రానికి ఉండాలి. కాబట్టి గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. పోలవరం కూడా పూర్తి స్థాయిలో దాన్ని కట్టలేకపోవడం వల్ల ఈవేళ మళ్ళీ మొదలు పెట్టారు. దానికి 16,000 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు 1,640 కోట్లు ఇచ్చారు. కానీ ఇచ్చింది ఇచ్చినట్టుగానే ఎవరైతే బయ్యర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు బిల్లులు చెల్లిస్తున్నారు. ఈవేళ 6 నెలలుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు లేవు, అరకొర జీతాలు ఇస్తా ఉన్నారు. మరి ఏ రకంగా కార్మికులు ఈవేళ బ్రహ్మాండమైన ప్రొడక్షన్ రెండో బ్లాక్ స్టార్ట్ అయిన తర్వాత బ్రహ్మాండమైన ప్రొడక్షన్ తీయగలుగుతున్నాం. ఈ క్రమంలో ఉద్యోగస్తులు ఎంత నష్టపోయినా కూడా మరి ఇంత భారీ ఎత్తున ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎందుకు దీని మీద ఇప్పటికీ ఈ పాటికే దీనికి పరిపుష్టమైనటువంటి హామీ చేసుంటే మేము కూడా ఎంతో సంతోషించేవాళ్ళు. ఈ ప్రాంత ప్రజలు, ఆంధ్ర ప్రజలు సంతోషించాలని భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఏది స్టీల్ మినిస్టర్ గారు ఇచ్చారు, కుమారస్వామి గారు 45 రోజుల్లో దీన్ని వడ్డీకి చేరుస్తామన్నారు. సంతోషించాం కూడా. కానీ ఆ ప్రక్రియ అనేది పూర్తిగా మా దాకా రావట్లేదని భావం మాలో ఉంది. ఈ 3 అంశాలు పోలవరం, అమరావతి, స్టీల్ ప్లాంట్ 3 అంశాలని ప్రధాన అంశాలుగా చూసే ఈ ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తామని మేము భావిస్తాం.